చంద్రబాబు అనే రాజుగారు వచ్చారు. ఈయనకి ఇంకో 2 సామంత రాజులు వచ్చి జాయిన్ అయ్యారు. కాబట్టి ఇక్కడ చక్రవర్తి అయ్యారు ఆయన. ఈ చక్రవర్తి హయాంలో కింద ఉన్నటువంటి ఇప్పుడు ప్రతిపక్షం అనేటటువంటి పాతపక్షం పాత రాజుగారి రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ జైళ్లలో పడేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు, లేదా హింసిస్తున్నారు, లేదా కొడుతున్నారు, చంపుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ పేపర్లు, ఈ సోషల్ మీడియా ఇదంతా చూస్తే నాకు కనబడుతున్న కాన్సెప్ట్ ఏంటంటే, భవిష్యత్తులో మనం కాన్స్టిట్యూషనల్ చేంజ్ చేసుకుని ఎలాగా అంటే కింద స్థాయి ప్రభుత్వ ఉద్యోగి నుండి పై స్థాయి ముఖ్యమంత్రి దాకా అందరూ కొత్త వాళ్ళు పెట్టుకోవాలి, పాత వాళ్ళందరినీ తీసేయాలని ఒక కొత్త చట్టం తెచ్చుకుంటే పోతుంది. ఎందుకంటే ఐఏఎస్లు ఐపీఎస్లు చంద్రబాబు టైంలో పనిచేసిన వాళ్ళు జగన్కి నచ్చరు, జగన్ టైంలో పనిచేసిన వాళ్ళు చంద్రబాబుకి నచ్చరు. వాళ్ళని వీళ్ళు వేధిస్తారు, వీళ్ళని వాళ్ళు వేధిస్తారు. ఏపీ వెంకటేశ్వరరావు వాళ్ళు వేధించారు, 16 మంది ఐపీఎస్లు వీళ్ళు వేధించారు. రేపు పొద్దున 50 మందిని వాళ్ళు వేధిస్తారు, అంతే కదా. అలాగే చివరికి ప్రభుత్వ ఉద్యోగి కూడా వైసీపీ టైంలో వాళ్ళకి పనిచేశాడు అని చెప్పి వీళ్ళు తీసేయమంటున్నారు. ఈవెన్ అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ఈ వ్యవస్థలో మనం ఏలు పెట్టకూడదు అనేది ఏం లేదు. ప్రతి వ్యవస్థ వాలంటీర్లను తీసేయండి, మనోళ్ళని పెట్టండి, రేషన్ డీలర్లను తీసేయండి, మనోళ్ళని పెట్టండి, అంగన్వాడీలను తీసేయండి, మనోళ్ళని పెట్టండి, ఆశా వర్కర్లను తీసేయండి, మనోళ్ళని పెట్టండి, ఫీల్డ్ అసిస్టెంట్లను తీసేయండి, మనోళ్ళని పెట్టండి, సచివాలయాలను తీసేయండి, మనోళ్ళని పెట్టండి. ఈ స్టేజ్ ఎప్పుడైతే వచ్చిందో రాచరికమే కదా. ఇప్పుడు రేపు పొద్దున ప్రభుత్వం మారినప్పుడు